హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫార్మాలో మనకి ఆ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పొటెన్సీకి ప్యూరిటీకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ని ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో సింపుల్గా చెప్పాలంటే పొటెన్సీ అనేది ఎఫెక్ట్ పవర్ అనమాట. అంటే ఎఫెక్ట్ పవర్, ప్యూరిటీ అనేది క్లీన్ క్వాలిటీ. రెండు కూడా మెడిసిన్ యొక్క సేఫ్టీకి, ఆ ఎఫెక్టివ్నెస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటి గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకి ఒక మెడిసిన్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలుసుకోవాలంటే రెండు విషయాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి పొటెన్సీ, ఇంకొకటి ప్యూరిటీ. ఇవి రెండు ఒకటే అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రెండు ఒకటి కాదు, రెండు వేరు అనమాట. సో ముందుగా పొటెన్సీ అంటే ఏంటి, సో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా పొటెన్సీ అంటే ఒక మెడిసిన్ అనేది ఎంత తక్కువ డోస్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందో అనే విషయాన్ని పొటెన్సీ అంటారన్నమాట. అంటే ఒక మెడిసిన్ అనేది తక్కువ డోస్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ని చూపిస్తుందో దాన్ని పొటెన్సీ అంటారు. ఎగ్జాంపుల్, ఒక 5 mg మెడిసిన్ తీసుకుంటే అది ఫుల్ ఎఫెక్ట్ ఇస్తే అది హై పొటెన్సీ అని అర్థం. అదే మందు 50 mg తీసుకోవాలంటే అది లో పొటెన్సీ అని అర్థం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పొటెన్సీ అంటే ఇదనమాట. అంటే ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ బేస్డ్ ఉంటే దాన్ని పొటెన్సీ అంటారన్నమాట. సో ఒక మందు తక్కువ డోసులో తీసుకున్నా ఎక్కువ ప్రభావం చూపుతుందంటే అది హై పొటెన్సీని కలిగి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది లో పొటెన్సీని కలిగి ఉంటుంది అనమాట. సో అలాగే ప్యూరిటీ గురించి తెలుసుకుందాం. సో ప్యూరిటీ అంటే ఒక మెడిసిన్స్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఎంత ప్యూర్గా ఉంది, అంటే ఎంత శుభ్రంగా ఉంది, అంటే తెలుగులో చెప్పాలంటే శుద్ధంగా ఉంది అని అనుకోవటం అనమాట. అందులోని ఎలాంటి కలుషిత పదార్థాలు అంటే ఇంప్యూరిటీస్ లేకుండా ప్యూర్గా ఉంటే దాన్ని ప్యూరిటీ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యాబ్లెట్లోని ఒక 100 mg యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఉండాలి, కానీ అందులోని 95 mg జెన్యూన్ డ్రగ్ ఉండి 5 mg మిక్స్ అయ్యిందంటే దాని యొక్క ప్యూరిటీ అనేది తగ్గినట్టు అనమాట. సో ఇది మనకి ప్యూరిటీ అనమాట.